కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం. యెహోవా నా ఆశ్రయదుర్గమ, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఈ కీర్తన యొక్క ఉద్దేశము, దేవుడు తన యొక్క మహిమను రెండు విధాలుగా బయలుపరుచుకుంటున్నాడు. మొదటిది, ఈ సృష్టి ద్వారా తన యొక్క మహిమను వెల్లడిపరుస్తూ, రెండోది తన యొక్క లేఖనాల ద్వారా తన యొక్క మహిమను బయలుపరుస్తూ ఉన్నాడు. ఆయన లేఖనాలు ధ్యానించటం వల్ల ఏంటి ప్రయోజనము? యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైంది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగింది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశము నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైంది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైంది, అది నిత్యము నిలుచును. గైకొనటం వల్ల మనం గొప్ప లాభాన్ని పొందుకుంటాము. మనం తప్పిదములు పొరపాట్లు చేయకోకుండా మన జీవితాన్ని సరిచేసుకోవడానికి, మనం తప్పిదంలో పడిపోకుండా, పతనమైపోకుండా మనం జాగ్రత్త కలిగి ఉండటానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి దినము ఆయన యొక్క లేఖనాలను ధ్యానించే వారిగా ఉండాలి. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు ప్రభ. ప్రతి దినము మీ యొక్క లేఖనాలను ధ్యానించి మేము ఆశీర్వదించబడుతూ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండులాగున సహాయం చేసి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.